ప్రధానంగా దీంట్లో కర్మ సన్యాసం అనేటువంటి ఒక నామకరణం చేసి సన్యాస విధానాన్ని అంశాన్ని చెప్పుకొస్తూ ఉన్నాడు. సన్యాసం అనేటువంటి మాట ఇప్పటి కాలంలో బాగా ప్రాచుర్యం చెందింది. కలిపేసి సన్యాసం అనేటువంటి మాట వ్యావహారిక రూపముగా బాగా ప్రాచుర్యం చెందింది ఈ కాలంలో. ఆ కాలంలో అది కేవలం ఆచరణాత్మక రూపముగా ఉండేది. కృష్ణుడు చెప్పింది ఎప్పుడు అంటే కృతయుగ కలియుగానికి ముందు ద్వాపర యుగంలో చెప్పింది. అంతకుముందు నుంచి ఉపనిషత్తుల్లో కూడా ఈ పదాలు దొర్లుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఆ కాలంలో మీకు ఈ సన్యాసం అనేటువంటిది ఆకారంగా లేదు. అప్పుడంతా మునులు తపోసంపన్నులు, యజ్ఞాలు, ధ్యానము, తపస్సు ఈ విధంగా సాగేదే కానీ అక్కడప్పుడు ఆకారానికి స్థానం అనేది మీకు కనపడదు. వశిష్ఠుడు కానీ, అగ్నివల్కి కానీ, జమదగ్ని కానీ, పరాశరుడు కానీ అందరూ మీకు మామూలు వాళ్ళు ఆచరణాత్మకంగా ఉన్నారు. సన్యాసాన్ని వాళ్ళు తమ జీవితాలలో క్రియారూపకంగా పాటించుకున్నారు. జీవితంలో ఎంత ఉండాలి, ఏ మేరకు ఉండాలి, భౌతికంతో సంబంధం ఉన్న భౌతికం మనకు ఎంతవరకే ఉండాలి, భౌతిక వనరులు జీవితానికి అవసరం, అవి ఏ మేరకు వాటిని మనం సమకూర్చుకోవాలి, ఎంత ఉంటే జీవితం చక్కగా గడుస్తుందో ఆ మేరకే. మిగతా జీవితాన్ని వాళ్ళు తపస్సుకి, వేద పఠనానికి, వీటికే వాడుకునేవాళ్ళు. అందువల్ల అప్పుడు సన్యాసం అనేది ఏంటంటే వ్యవహారంలో చూసినప్పుడు క్రియారూపకంగా ఉండేది. రెండవది పారమార్థికంగా చూసినప్పుడు తమలో ఉన్నటువంటి ఇంద్రియ సముదాయాన్ని అరికట్టి వాట్లను బ్రహ్మమునందు విలీనం చేయటానికి అంతర్ముఖ ప్రయాణంగా చేసేవారు. అందువల్ల ఈ సన్యాసం అనేటువంటి పదం ఆ కాలంలో వ్యవహారంలోనేమో జీవితంలో అన్వయమై క్రియారూపకంగా ఉండేది. అది నివృత్తి మార్గంలో సర్వేంద్రియములు కూడా సన్యసించి, సమస్త సంకల్పాలు సన్యసించి వాళ్ళు అంటే ఇంద్రియములతో సంబంధం లేకుండగా, ఆలోచనలతో సంబంధం లేకుండగా, విషయాలతో సంబంధం లేకుండగా వాటి నుంచి వాళ్ళు విడబడి అంతర్ముఖులై బ్రహ్మముతో రమిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఉండటాన్ని అది జ్ఞానపరమైనటువంటి యొక్క సన్యాసం కింద. మనకు భాగవతంలో శుకుడికి కూడా ఈ పదం వాడబడింది. సముడై ఎవ్వడు ముక్త కర్మచుయుడై సన్యాసి అయి వంటి ఓవా అంటాడు. సన్యాసి అయి అంటే మామూలుగా మనకు వచ్చే అర్థం ఏంటంటే ఆశ్రమం ఎక్కడో బట్టలో తీసుకుని సన్యాసం చేసుకుని అనే అర్థం చేసుకుంటాం. కానీ భాగవతంలో సముడై అన్నాడు మొదటి పదంలోనే. సముడై అంటే బ్రహ్మమై అర్థం. సమ అంటే బ్రహ్మం, నిర్దోషం హి సమం బ్రహ్మ అంటుంది గీత. కాబట్టి సమ అనే శబ్దం బ్రహ్మమునకే వాడబడుతుంది. సముడై అంటే బ్రహ్మమై అని అర్థం. ముక్త కర్మ చేయుడై, ముక్త కర్మ చేయుడై, ముక్త అంటే ఎడవబడిన, తన దేహములో ఉన్నటువంటి అనాత్మను విడిచిన, అనాత్మను వదిలి ఉండటమే సన్యాసి అయి అన్నాడు. సముడై ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి. అది అప్పట్లో సన్యాసం అనేటువంటి ఆ పదం ఆ కాలంలో వాళ్లకు జీవితంలో ఇమిడిపోయింది.
అప్పటి కాలానికి ఉన్నటువంటి యొక్క అర్థం అది. ఆ అర్థం ఉంది కాబట్టి మీకు భగవద్గీతలో కూడా పరమాత్మ సర్వసంకల్ప సన్యాసి అనే పదంతో ఆయన వ్యవహరించాడు. సమస్త సంకల్పాల నుండి విడబడటమే సన్యాసము అని చెప్పి అన్నాడు. మళ్ళీ ఇదే అధ్యాయం మనం చూసాం ఇంతకుముందు. సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తం అయోగత. నువ్వు యోగం లేకపోతే నువ్వు సన్యాసాన్ని పొందటం సాధ్యం కాదయ్యా అంటే, అప్పట్లో సన్యాసం అనేటువంటి పదం ఏ విధంగా వ్యవహరింపబడిందో మనకి ఆ పదాల ద్వారా తెలుస్తుందన్నమాట. కాబట్టి యోగముతో ఉంటేనే నువ్వు సన్యాసాన్ని పొందగలవు అన్నాడు. అంటే ఆ యోగం మనసు అనేది అంతర్ముఖం చేసినప్పుడు సర్వేంద్రియములో కూడా జడమయ్యేటువంటి విధానం ఒకటి ఉన్నది. ఆ విధానంగా అవన్నీ జడము కావటాన్నే అప్పట్లో వాళ్ళు సన్యాసం అనేటువంటిదిగా వారు ఆరోపకంగా దాన్ని అర్థం చేసుకున్నారు. దాన్నే జీవితంలో శీలించారు. ఆ విధంగానే వాళ్ళు వ్యవహారంలో కూడా జీవించారు. కాబట్టి ఆ సమయం అంతా కూడా వాళ్ళు, సమయం భగవత్ స్వరూపం, కాలం భగవత్ స్వరూపం. ఆ కాలాన్ని మనం నిర్లక్ష్యం చేయటం అని చెప్పనంటే భగవంతుని పట్ల మనం అపచారం చేసినట్లే అవుతుంది. కాలం అనేది చాలా విలువ గలది. కాలం పరమాత్మ. కాబట్టి ఇక్కడ మనకేంటంటే ఈ అధ్యాయంలో సన్యాసం అనే పదం ఆ అధ్యాయానికి పెట్టాడు కాబట్టి దాని యొక్క స్వరూపాన్ని ఆయన చక్కగా చెప్పుకొస్తూ ఉన్నాడు. అది ఇటీవల కాలంలో వచ్చినటువంటి భాషలన్నీ కూడా ఇటీవల ఈ కాలములో సన్యాసం అనేటువంటి యొక్క పదం ఏ రూపకంగా వ్యవహారం కలిగి ఉన్నదో దానికి అన్వయం చేసి రచనలను కొనసాగించారు. కానీ స్వాంగారు ఆ విధంగా ఆయన వెళ్ళాల. కేవలం మూలంలో ఉన్నటువంటి భావాన్ని ఆయన అనుసరించాడు. కాబట్టి ఇక్కడ యోగం కానీ సన్యాసం రెండింటి యొక్క సంబంధ విషయాలని చెప్పురావటం జరిగింది. ఆ సన్యాసాన్ని పొంది ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడనే మాటకి పశ్యను శృణ్ను సృశన్ జిగ్రన్, వాడు ఎలాంటి క్రియలు ఇంద్రియములు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంద్రియముల క్రియలకు ఎలాంటి యొక్క సంబంధం లేకుండగా అవి వాటి స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉన్నాయి. నేను పెట్టుకున్నటువంటి వ్యవహారం కాదు. ప్రకృతి పరంగా వాటికి ఆ క్రియా విధానం వచ్చింది. ఆ ఇంద్రియాలలో ఉన్నటువంటి యొక్క ఆ పని యాక్టివేషన్ క్రియా విధానం అంతా కూడా అది మనం పెట్టుకుంది కాదు, ప్రకృతి పరంగానే ఏర్పడి ఉన్నది. ఆ ప్రకృతి పరంగా ఏర్పడి ఉన్నటువంటి ఏ స్వాభావికమైతే వాటిలో ఉందో ఆ స్వభావంతో అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి నాకు ఎలాంటి యొక్క సంబంధం లేదని వాటి సాక్షి విధానంగా ఉండగలిగేటువంటి ఒక భావాన్ని అక్కడ మీరు చూసినట్లయితే సన్యాసం యొక్క స్వరూపాన్ని ఆయన ఆ విధంగా ఆవిష్కరింపజేశాడు. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః అని అంటూ ఆ పరాకాష్ఠ అనమాట. ఇక్కడ ఆ పై చెప్పిన శ్లోకాలకి ఇది ఒక పరాకాష్ఠగా బ్రహ్మణి ఆదాయ అంటే బ్రహ్మమునందు, ఆదాయ అంటే ఉంచటం, బ్రహ్మమునందే సమస్త ఇంద్రియములను ఆ విధంగా వాటిలను ఉంచాడు. కర్మాణి సంగం త్యక్త్వా కరోతి అన్నాడు. అంటే జ్ఞానులై ఉన్నటువంటి వారు వ్యవహారంలో కూడా బ్రహ్మము యొక్క భావనతోనే ఉండి వ్యవహారం చేస్తారు. బ్రహ్మ భావన అంటే ప్రశాంతముగా ఆనందముతో ఎవరి మనస్సు అయితే వాళ్ళకి అధీనమై ఉండి, ఎవరి మనస్సు అయితే వారికి అధీనములో ఉండి లోక వ్యవహారం చేస్తూ ఉంటారో వాళ్ళల్లో ఆనందం ఎప్పుడూ కూడా వెల్లి విరిసి ఉంటుంది. వాళ్ళ జీవితం ప్రశాంతముగా సాగుతుంది, నిశ్చలముగా వారి వ్యవహారము ఉంటుంది. ఎవరి మనస్సులో అయితే ఈ కర్మవాసనలు పెట్టుకుని, గుణాలు పెట్టుకుని, కామనా సంబంధ భావాలు పెట్టుకుని వాటితో సంబంధించి వ్యవహారం చేస్తూ ఉంటారో ఆ విధంగా వ్యవహారం చేసేటువంటి వారు స్థిమితంగా ఉండలేరు, నిశ్చలంగా ఉండలేరు, ప్రశాంతంగా ఉండలేరు, ఆనందంగా జీవించలేరు. ఎప్పుడు కూడా అశాంతి వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది.
ఎందుకని చెప్పానంటే ఈ ప్రకృతి సంబంధమై, వ్యావహారిక సంబంధమై, గతానికి సంబంధించి సామాన్యంగా లోన ఉన్నటువంటి మనస్సులో ఉన్న ముద్రలన్నీ గతానికి సంబంధించినటువంటివి. భవిష్యత్ కాలమా తెలియదు, మనం జీవించాల, అవి ముద్రపడే అవకాశం లేదు. వర్తమానమా ప్రజెంట్లో అది నడుస్తూ ఉంది, అది ఇంకా ముద్ర పడలా. గతం మనస్సులో ముద్రలు ఏమన్నా ఉన్నాయంటే గతానికి సంబంధించినటువంటి ముద్రలే. గతం అంటే శవాలు, గతం అంటే అవన్నీ ఏడిపించినాయి, ఎన్నో రకాలైనటువంటి యొక్క సంఘటనలు కలిగి అంతరించాయి. ఆ సంఘటనలన్నీ కూడా మనల్ని బాధించేయి, వేధించేయి, దుఃఖపెట్టేయి, ఇవన్నీ కూడా ఆ సంఘటనలు కలిగి ఉన్నాయి. అందువల్ల సాధారణంగా ప్రజెంట్లో ఉన్నటువంటి వ్యక్తి మనస్సులో ఏ ఆలోచన లేకుండా ఉండటం అనేది జరగదు. అభ్యాసం లేదు కాబట్టి రాదు. ప్రజెంట్లో ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు అంటే ఎక్కువ శాతం గతంతోనే సంబంధం పడి ఆలోచనలను చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ గతంతో సంబంధం పడి ఆలోచనలు చేసేటువంటి వానికి పరమశాంతి లభ్యం కాదు, ఆనందం లభ్యం కాదు. ఎందుకంటే ఆనంద పరమాత్మ స్వరూపం, ఆనందం పరమాత్మ స్వరూపం, శాంతి పరమాత్మ స్వరూపం. పరమాత్మతో ఉండటం అంటే ప్రశాంతముగా ఉండటం, అంటే ఆనందంగా ఉండటం, అంటే బ్రహ్మముతో ఉన్నట్లన్నమాట. బ్రహ్మమును పొందాను, బ్రహ్మమును దర్శించాను అనే మాటలో వాడటం జరుగుతూ ఉంటుంది. చాలా వారికి ఇవి అర్థం తెలియకనే ఈ పదాలు వాడేయటం జరుగుతూ ఉంటుంది. బ్రహ్మం ఎవరు కనబడేది కాదు. బ్రహ్మం ఏ రంగులో ఉందని, ఏ ఆకారంలో ఉందని, విష్ణువులాగా ఉందా, శివుడిలాగా ఉందా, రాముడిలాగా ఉందా, దేవిలాగా ఉందా, ఆంజనేయ స్వామిలాగా ఉందా, ఎట్లా ఉందని చెప్పి చూస్తారు మీరు. మనం మనస్సులో ముద్రలు వేసుకున్నాం కాబట్టి పురాణాల ద్వారా విష్ణువు అంటే ఇట్లా ఉంటాడు, శివుడు అంటే ఇట్లా ఉంటాడు, రాముడు అంటే ఇట్లా ఉంటాడు, అమ్మవారు అంటే ఇట్లా ఉంటుంది అని మనం ఆల్రెడీ ముద్రలు పడి ఉన్నాయి. కాబట్టి ఎవరెవరు తలంపుకు వస్తే ఆయా దేవతా సంబంధ రూపాన్ని దర్శిస్తాం. నేను శివుణ్ణి చూశా అంటాడు, రాముడిని చూశా అంటాడు, కలలోకి రావచ్చు, అనుకుంటే కూడా తొయ్యవచ్చు అన్నమాట. ఏ ఏ తలంపు వస్తే ఆ తలంపుకు అనుగుణ్యముగానే ఆ రూపం చూస్తుంది. రాముడు అంటే కృష్ణుడు తొయ్యుడు, విష్ణువు అంటే శివుడు తొయ్యుడు, అమ్మవారు అంటే అయ్యప్ప స్వామి తొయ్యుడు. ఎవరు దోస్తారు? ఎవరెవరి యొక్క నామాన్ని తలస్తావో ఆ నామ సంబంధ రూపాలు మీకు గోచరిస్తాయి. అట్లా నేను చూశాను అని చెప్పనంటే అనుకున్నావు కాబట్టి నీకు కనబడే అవకాశం ఉన్నది మనస్సుకి. ఎందువల్ల బయట చూసావు ఒక నేత్రేంద్రియం ద్వారా, బయట చూసావు కాబట్టి మనస్సులో అది ప్రింట్ అయింది కాబట్టి మనస్సులో అనుకుంటే మనకు ఆ రూపం అనేది మనస్సుకి తోస్తుంది. అట్లా బ్రహ్మము అనబడేటువంటిది ఎప్పుడు చూసావు? ఏ ఇంద్రియంతో నువ్వు చూసావు కనబడటానికి? మనసుకు గోచరించేది కాదు, ఇంద్రియాలకు గోచరించేది కాదు. మరి ఆ బ్రహ్మమునందు ఉన్నాను అంటానికి అర్థం ఏమిటి? ఆనందంగా ఉండటం. నీ మనస్సు ఆనందంలో సొక్కిపోతే అది బ్రహ్మమునందు ఉన్నట్లు. పరమశాంతి అనగా బ్రహ్మమనగా. అందువల్ల పరమశాంతిని పొంది ఉన్నావా అంటే బ్రహ్మముతో ఉన్నట్లే. ఇంకంతకంటే మీకు బ్రహ్మం గురించి శాస్త్రాల్లో ఏం చెప్పాల. బ్రహ్మానుభూతిని పొందాను, బ్రహ్మైక్యమును చెందాను, ఇవన్నీ మాటలన్నీ కూడా అవగాహన లేకుండా వచ్చేటువంటి మాట. బ్రహ్మం అంటే ఏమిటి? కిం తద్బ్రహ్మను ప్రశ్నించాడు అర్జునుడు పరమాత్మని. బ్రహ్మం అంటే ఏమిటి? అక్షరం బ్రహ్మ పరమం. కాబట్టి బ్రహ్మమునందు ఉన్నాను అంటే నీ మనస్సు పరిపూర్ణమైనటువంటి యొక్క ఆనందాన్ని పొంది ఉండటమే బ్రహ్మముతో ఉండటం అని చెప్పని. అట్లా నిత్య జీవితంలో కూడా జ్ఞాని ఎగవాడు బ్రహ్మని ఆదాయ కర్మ అని సమస్త కర్మలు కూడా బ్రహ్మమునందు ఉంచి బ్రహ్మానందాన్ని అతడు పొందుతున్నాడనే మాటకు మనం చెప్పుకుంటూ ఉన్నాం. వర్తమానములో ఉండటము. వర్తతి వృతు వర్తనే. వర్తత అంటే ఉండటం, వర్తమానం అంటే వర్త అనే పదం తీసుకోండి చాలు. వృతు వర్తనే ఉండుట అని అర్థం. అక్కడ మనస్సులో కానీ ఏ అంటే యొక్క భావాలు
దాంట్లో ఏమి లేవు, మనస్సే ఉందంతే. అలా మనస్సును మాత్రమే ఉంచగలిగేటువంటి స్థాయి ఒక జ్ఞానికి మాత్రమే ఉంటుంది. నిరంతరం ఒక యోగ సాధన చేస్తూ బ్రహ్మ ఆనందాన్ని పొందేటువంటి మహాత్ముడు మాత్రమే ఆ మనస్సుని మనస్సుగానే ఉంచుతాడు. మనస్సులో ఇంకేం అతడు దాంట్లో ప్రవేశింపచేయుడు. అసలు మనసులో ఏమి లేవు అతనికి ఉంటావు. అట్లాగా ఆ మనస్సు అనేది కేవలంగా, మీకు ఆ పదాల ముందు రాబోయే శ్లోకాల్లో వస్తాయి. కేవలం అంటాడు, కాయేన మనస బుద్ధ్య కేవల ఇంద్రియై. కేవలం అన్న పదం, ఆ మనస్సు అనేది వర్తమానములో ఉండగలిగితే. సాధారణంగా మనం ఏం చేస్తామంటే భూతకాలానికి మనస్సును పంపిస్తూ ఉంటాం, భవిష్యత్ కాలానికి కూడా పంపిస్తూ ఉంటాం. భవిష్యత్ కాలంకి పంపించటం అంటే అది చేస్తాను, ఇది చేస్తాను, అది సంపాదిస్తా, ఇది సంపాదిస్తా, వాళ్ళకి అది ఇట్లా ఈ విధమైనటువంటి యొక్క భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి కొన్ని ఊహలు ఆ ఆలోచన పరంగా మనస్సుతో చేస్తూ ఉంటాం. ఒకవేళ ఆ భవిష్యత్ కాలానికి కనుక పోకపోతే భూతకాలానికి పోతాం. అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, వాడు ఇట్లా చేసి, ఇది ఎట్లా చేసి, అది ఎట్లా అయింది, ఇది ఎట్లా అయింది. చాలా వరకు మానవునిలో ఈ మనస్సు అనేటువంటి యొక్క వస్తువుని ఈ తలంపుల యొక్క ఒక వరవడి వెంటాడుతూనే ఉంటుందన్నమాట. చూసినట్లయితే చాలామందిలో 99% లెక్కేసుకోవాల్సిందే. మనసు అనే దాంట్లో ఈ గతం యొక్క సంబంధ ఆలోచనలే వెంటాడుతూ తరుముతూ ఉంటాయన్నమాట. ఈ తరిమేటువంటి విధానంగా ఉన్నప్పుడు వ్యక్తి వర్తమాన స్థితిని కోల్పోతున్నాడు. కాబట్టి వర్తమాన స్థితిలో ఉండగలిగేటువంటి విధానం యోగములో బాగా పరిపక్వత పొంది బ్రహ్మము యొక్క ఆనందాన్ని పరిపూర్తిగా పొందే వ్యక్తి ఉన్నాడే, అతడు వర్తమానంలో నిలిచి ఉంటాడు. ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువుని అవసరం మేరకు వాడుకుంటాడు. మనసు పరికరం, మనసును వాడుకుంటాడు. నేత్రాన్ని వాడుకుంటాడు, శ్రోత్రేంద్రియాన్ని వాడుకుంటాడు. అవసరం పడితేనే చూసుకుంటాడు, అవసరం పడితేనే వింటాడు. ఊరికే బాతగాని వేసుకుని ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటే అక్కడ పోతారు, పిలుస్తారు, కూర్చుంటారు, సంభాషణలో ఆరంభం చేస్తారు. ఆ సంభాషణల్లో వాళ్ళని వీళ్ళని ఇదని అదని మొత్తం పైన వేసుకుని గంట సేపు అంతా 2 గంటలు దాన్ని గడిపేస్తూ ఉంటారు. ఈ విధంగా గతానికి సంబంధించి ఉన్నటువంటి యొక్క వాటిలోనే మనం చాలా వరకు వేసుకుంటూ ఉంటాం. అదే యోగం చేసే వ్యక్తి అనుకో కలవడు, ఎక్కడికి పోయినా తన స్థితిలో తాను ఉంటాడు. ఒకవేళ ఎవరన్నా వస్తారనుకో, అవసరం పడి మాట్లాడాల్సి వస్తే అడుగుతాడు, ఎంతవరకు అవసరమైన మాటలో అంతవరకే వింటాడు. ఏ మేరకు చెప్పాల్సి ఉంటాయో మాటలు ఆ మేరకే చెప్తాడు. అయిపోతుంది, కట్ అయిపోతుంది. అన్య విషయాలు దాని జోలికి పోడు. ఈ విధంగా ఇంద్రియాలను కానీ మనస్సును కానీ అవసరం మేరకు మాత్రమే వాడుకుంటాడు. అవసరం తీరిందా అంటే వాటిని బ్రహ్మని ఆదాయ, బ్రహ్మమునందే ఉంచుతాడు. బ్రహ్మమునందు ఉంచటము అని చెప్పనంటే వాటి యందు అన్య క్రియలు లేకుండా ఉంచటము అని చెప్పని అర్థం. వాటిని అవసరం మేరకే వాడుకుంటాడు, లేదా పక్కన పెట్టాడు. ఇప్పుడు ఫ్యాన్ అవసరమైంది వేసుకున్నారు, లైట్ అవసరమైంది వేసుకున్నారు, లేదా కట్టేసేసారు. మనం ఎట్లయితే మన గృహములో ఉన్నటువంటి యొక్క వాటిని అవసరం మేరకు మాత్రమే వాడుకుంటామో, అవసరం లేకపోతే ఆపేస్తాము. కాబట్టి ఈ విధానం మనం గృహంలో పాటిస్తూ ఉన్నాం, కానీ ఆ విధానం మనకి ఈ దేహంలో రాల. దేహములో ఉన్నటువంటి వస్తువులు ఇవి జీవనిర్మితమై ఉన్నటువంటి వస్తువులు. ఈ జీవనిర్మితమై ఉన్నటువంటి యొక్క వస్తువులు మనం అవసరం మేరకు వాడుకుంటాం, పక్కన పెట్టేస్తాం. కానీ ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి యొక్క వస్తువులకు మనము ఆ నియమం పెట్టకుండా అమితంగా వాటిని వాడేస్తూ ఉన్నాం. ఈ అమిత శాతంగా అధిక శాతముగా వాడేసేటువంటి ఒక అలవాటు చేశాం కాబట్టే చివరికి ఏమైందంటే అవి మన వశం తప్పి ప్రవర్తించేవిగా ఏర్పడిపోయాయి. మనం వాటికి అధిక శాతముగా ఒక వ్యవహార విధానం కల్పన చేశాం కాబట్టి
అవి దాంట్లో బాగా వ్యవహరించి చివరికి ఏమైపోయిందంటే మనం నిగ్రహించటానికి సాధ్యం కానటువంటి యొక్క స్థాయికి అవి వెళ్ళిపోయాయి. అందువల్ల అవి మనలోనే ఉన్నా, మన చైతన్యాశ్రయంలో ఉన్నా మనం వాటిని నిగ్రహించాలని చెప్పనంటే మన వల్ల కాని విధానమే చివరికి వాటికి వచ్చేసింది. అది ఇక్కడ జ్ఞానికి ఏం చెప్పారు అంటే బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మమునందు ఉంచుతారని చెప్పి అన్నాడు ఒక మాటలో. బ్రహ్మణి ఆదాయ కర్మలను సంగం త్యక్త్వా, సంఘాన్ని బదలి కరోతి చేస్తూ ఉన్నాడు. ఉందా చెప్పుకున్నాం కదా. సంఘం త్యక్త్వా, సంఘం అని చెప్పనంటే నీకు వాటి ఎందు ఒక అభిరుచి అన్నమాట, వాటి ఎందు ఒక ఎంపర్లాట, వాటి ఎందు బాగా తగులుకొని పోయి ఉన్నటువంటి విధానం అది ఆయనకు ఉండదు. ఇంద్రియములు వాడుకోవడా అంటే వాడుకుంటాడు. లక్ష్మణారులు ఉన్నారు, ఎన్ని గ్రంథాలు రాశాడు, ఈయన ఎట్లా అయింది ఆయన ఒక వ్యక్తి వల్ల ఆ పని అంటే ఆయన వ్యవహారం ఎంతవరకో అంతవరకే ఉంటాడు. మిగతా సమయాన్ని ఆయన తన కార్యంలోనే వాటిలను పెట్టుకుంటాడు. అట్లా నేత్రాది ఇంద్రియముల యందు సాధికారత, లోన ఉన్నటువంటి పనిముట్టు యందు సాధికారత అది ఏర్పడి ఉన్నప్పుడు అవి ఎవరికి కూడా ఇబ్బంది కలగజేసేదిగా ఉండదు. తాను ఇబ్బంది పడడు, ఇతరులను కూడా ఇబ్బంది పెట్టడు. తనకు వశమై ఉన్నటువంటివి కాబట్టి వాటి వల్ల తాను ఇబ్బంది పడడు. వాటి క్రియల ద్వారా ఇతరులకి ఇబ్బందికరంగా అవి ఉండవు. అందుచేత ఈయన ఇక్కడ చెప్పే మాట అట్లా పద్మపత్రం ఇవ ఒక ఉదాహరణ చెప్పుకొస్తూ ఆ నీటిలో ఉన్న తామరాకు ఆ జ్ఞాని యొక్క ఒక స్వరూప స్వభావాలను తెలియజేయటానికి పరమాత్మకు ఉదాహరణగా చెప్పటానికి ఆయన ఒక పద్మపత్రాన్ని మన ముందు పెట్టాడు. ఎందుకంటే ఆ ద్రాష్టాంతికం అర్థం కావాలంటే దృష్టాంతాన్ని చూపించాలి. ద్రాష్టాంతికం అంటే అది మనకు అనుభవంలో లేనటువంటి యొక్క అంశం, మనకి అవగతం కానటువంటి యొక్క అంశం. మన అనుభవంలో లేనటువంటి అంశాన్ని మన ముందు ఆవిష్కరింప చేయటానికి మనకు అనుభవంలో ఉన్నటువంటి దాన్ని మనకు చూపించాలి. ఎట్లా ఉంటాడనే మాటకి ఏంటంటే పద్మపత్రం యవ, నువ్వు పద్మపత్రం చూసుంటావు దాన్ని లాగా అని చెప్పేసి. అది ఎట్లా ఉన్నది అనే మాట, నీటిలోనే పుట్టింది, నీటి వల్లే పెరిగింది, నీటిలోనే జీవిస్తుంది, నీరు లేకపోతే ఎండిపోయే విధానం ఉంటుంది. కాబట్టి నిత్య జీవితంలో నీటి యొక్క సంబంధమే దానికి ఉందన్నమాట. అట్లా ఉన్నప్పటికీ కూడా నీటిని అంటకుండగా అది ఎట్లయితే ఉన్నదో అట్లా ఇతను కూడా సృష్టిలో ఉన్నాడు, సంసారంలో ఉన్నాడు, వ్యవహారంలో ఉన్నాడు, వ్యవహారం చేయాల్సి ఉంటుంది. ఎన్ని ఇంద్రియాలతో ఉన్నాడు, దేహముతో ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే జ్ఞానభావాన్ని పొందినప్పటికీ కూడా దేహంతో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొందినప్పటికీ కూడా దేహముతోనే ఉండాల్సిన పని ఉంటుంది ఆయనకి. ఎందువల్ల ఆ విధంగా ఉన్నది అంటే ప్రారంధం ఉంది కాబట్టి ఉండాల్సి ఉంది, ఆయన పోవటానికి వీలు లేదు. అది అందరికీ ఉన్న రూలే. కాబట్టి ఆ దేహముతో ఉండాల్సి ఉంది కాబట్టి ఆ దేహముతో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆ దేహములో ఉన్న ఇంద్రియాలతో సంబంధం పడి ఉన్నప్పటికీ కూడా, లోకముతో సంబంధాలు పడి ఉన్నప్పటికీ కూడా సంసారం ఉంటుంది. గృహస్థులు కదా, జ్ఞానులు కూడా గృహస్థులే. సన్యాసాన్ని పుచ్చుకున్న తర్వాత జ్ఞానం కలుగుతుంది అన్నది కాదు. జ్ఞానం కలగటానికి వీటితో సంబంధం లేదు. బ్రహ్మచారిగా ఉండైనా జ్ఞాని కావచ్చు, గృహస్థులై ఉన్న జ్ఞాని కావచ్చు, వానప్రస్థులై ఉన్న జ్ఞాని కావచ్చు, సన్యాసం పుచ్చుకున్న జ్ఞాని కావచ్చు. నీటి భాగం నుంచి దూరం గాల, నీటిలోనే ఉంది. అట్లాగా సమాజంలోనే ఉన్నావు, సంసారంలోనే ఉన్నావు, వ్యవహారంలో ఉన్నావు. వాటిల్లో ఉన్నప్పటికీ కూడా వాటికి అంటకుండగా ఉండగలిగేటువంటి విధానం ఎట్లా వస్తుందంటే మనం ముందు సోహంభావ ధ్యానమును బాగా జీవితంలో పట్టుగా అభ్యసించాలి. దాని యందు ఉండేటువంటి ఒకనొక
సౌలభ్యత మనం ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవాలి. అది ఊరకే వచ్చేది కాదు, పలుమార్లు చేయాలి. చేయగా మనకి ఏంటంటే దాని యందు ఒక మంచి పట్టు ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే మనస్సులో ఈ ఆలోచనలు ఉత్పన్నమయ్యేటువంటి విధానం పూర్తిగా అంతరించి ఉంటుందన్నమాట. పలుమార్లు చేసావుగా, శ్వాస వెంబటే ఉన్నావు అంటే ఆలోచనలు లేవు. ఆలోచనలు ఉంటే శ్వాసతో ఉన్నట్లు కాదు. కాబట్టి శ్వాస వెంబటే ఉన్నావు అంటే ఏమిటి అర్థం? ఏ ఆలోచన లేదనేటువంటి అర్థం. కాబట్టి ఏ ఆలోచన లేకుండా ఉండేటువంటి ఒక ప్రక్రియ పలుమార్లు చేయగా ఏమవుతుందంటే నువ్వు శ్వాసతో లేకపోయినా మనస్సు మాత్రం ఆలోచనలు చేసే విధానం రావు. ఇప్పుడు ఒక పసిబిడ్డ నడవటానికి ముక్కాల తీసుకుంటాడు బండి. ఆ బండి పట్టుకుని వాడు ముందు పట్టుకోలేడు, పడిపోయే పరిస్థితికి ఏర్పడతా ఉంటుంది. పడిపోయినా మళ్ళా దానికి అందిస్తే పట్టుకుంటాడు. వాడు అడుగులు వేస్తూ ఉంటాడు, ఆ బండి ముందుకు పోతూ ఉంటుంది, అడుగేయాలి వీడు. ఆ బండి ముందుకు పోతూ ఉంటుంది, అడుగేయాలి వీడు. అడుగేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వీడికి. ఆ విధంగా బండి యొక్క ఆధారంతో 1 రోజు 2 రోజులు 3 రోజులు వారము నెల ఇట్లా చేయగా ఏమవుతుంది వాడికి. ఆ తర్వాత బండి పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండదు, నుంచుంటాడు, అడుగులు వేస్తాడు. అవకాశం ఉన్నప్పుడల్లా కూడా అదే దృష్టితో అదే భావనతో ఉంటూ అలవాటు చేస్తే ఆ తర్వాత ఉన్నదే. నువ్వు ప్రయత్నపూర్వకంగా దాన్ని ఉంచాల్సిన అవసరం లేదేక, దానికి అభ్యాసం అయిపోయింది. అభ్యాసం అనేది ముందు ప్రయత్నంతో సంబంధం పడి ఉంటుంది. ఆ అభ్యాసమే స్వాభావికమైన తర్వాత ఇక అక్కడ నీ ప్రయత్నం అవసరంలా. ప్రయత్నం అంతరించింది, కేవలం అది స్వాభావికముగా ఉండిపోతుంది. స్వభావస్తు ప్రవర్తతే, స్వాభావికంగా ఉండిపోతుంది అట్లాగే మనస్సు. ఆ విధంగా ఉండటము అనేది వచ్చిన తర్వాతే నీకు ఆత్మ యొక్క ఆనందాన్ని పొందటం జరుగుతుంది. ఇప్పుడు సుషుప్తిని ఏం చెప్పారు? ప్రజ్ఞాన గణ ఏవ ఆనందమయ ఆనంద బుక్ అని చెప్పారు కదా. ఎందువల్ల సుషుప్తులు ఆనందం లభ్యం కావటం కారణం అని చెప్పానంటే ఆగింది మనస్సు. ఆగింది కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా జడమయ్యాయి. ఆగింది కాబట్టి ఆనందాన్ని పొందగలిగింది. ఆనంద భుక్కు, ఆనందమయ అనే పదాలు అక్కడ ఆయన వాడాడు. అంటే సుషుప్తిలో నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు అని చెప్పానంటే ఆడ మనస్సు ఆగింది. మనస్సు ఆగలేదు అని చెప్పి అన్నావు అనుకో, సపనావస్థ అవుతుంది. అది మనస్సు ఆగిందనే పదం వాడావా, అది సుషుప్త అవస్థ అవుతుంది. ఆగింది కాబట్టి అక్కడ ఎట్లా ఉంది? ఆనందమయ అన్నాడు, ఆనంద భుక్కు అన్నాడు. అది అజ్ఞానం యొక్క ఆవరణలో జరిగేటువంటి విధానం. అక్కడ ఆనందం ఉన్నది. ఆగటం అనేది ఆనందానికి, ఆనంద లబ్ధికి సాధన అనే అంశంగా చెప్పాడు. అట్లా ఆ ప్రక్రియ నీకు సాధనారూపకంగా వచ్చినప్పుడు, ఎప్పుడైతే నీ మనస్సు పూర్తిగా ఆగిపోయినటువంటి యొక్క విధానం ఏర్పడుతుందో, ఎత్ర మనోయాతి తత్ర పరంపదం. ఎత్ర మనోయాతి, ఎక్కడెక్కడ మనస్సు ఆ విధంగా నిశ్చల భావాన్ని పొందుతుందో తత్ర పరంపదం, అక్కడక్కడే ఆనందం అన్నది. పరంపదం అంటే ఆనందమే, ఇంకోటి లేదే కదా. పరమాత్మ ఇంకో రూపకంగా దర్శించే అవకాశం లేదు, ఇంకో రూపకంగా చెప్పే అవకాశాలు లేవు. శాస్త్రనాడు చెప్పలే నీకు బ్రహ్మం గురించి. శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, ఒకసారి కూర్మావతారం అన్నాం, ఒకసారి నరసింహావతారం అన్నాం, ఒకసారి వామనావతారం అన్నాం, ఇంకోసారి మోహిని అవతారం అన్నావు, ఏమైనా చెప్పుకోవచ్చు. ఆ విధంగా బ్రహ్మము యొక్క విషయంలో చెప్పే అవకాశాలు లేవు. అందువల్ల బ్రహ్మమును నువ్వు ఏ కోశాన చూశాను అంటానికి, ఏ కోశాన ఆకార రూపకంగా చెప్తా అని చెప్పి అంటానికి వీలు లేదు. బ్రహ్మమును నువ్వు ఒక అనుభవైక వేద్యముగా పొంది అని చెప్పనంటే ఆనందంగా మనస్సు ఉండటమే. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖం ఉత్తమం బ్రహ్మభూతం అకల్మషం అంతఃసుఖ అంతరారామ అంతర్జ్యోతి ఏవ సహ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతం. అంతఃసుఖ, లోపలేముందయ్యా సుఖం, లోనేముంది ఆనందం. మనం సాగితే చాలు పరమాత్మ దర్శనాన్ని పొందుతుంది, పరమాత్మతో ఉంటుంది. ఇట్లా పరమాత్మతో ఉండేటువంటి విధానం వచ్చేసినప్పుడు వాడు నిత్య జీవితంలో దాన్నే ఆ విధంగానే పెట్టుకుంటాడు. వాడు ఎక్కడైనా తిరగని
ఎక్కడన్నా ఉన్నాయి, ఏ వీధిలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ బజార్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా తన స్థితికి భంగం లేదు. వీధులు మార్పు, ఇండ్లు మార్పు, స్థలాల మార్పు, వాటితో సంబంధాలు ఏమున్నాయి? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క స్థితి అనేటువంటిది పలుమార్లు చేయగా 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 ఆ మనస్సు అనే దాంట్లో ఆగటము అన్నది ఒక స్వాభావికం రావాలన్నమాట. ఆగటం, ఈ పూట ఆగిందండి, ఈ పూట ఆగటం కాదు, అది రోజు చేయాలి. దాన్ని నువ్వు చేయాలంతే. నువ్వు అరగంట చేస్తావు, పోగంట చేస్తావు. సామాన్యంగా మనం ఏంటంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక ఆలోచనలో చేసేది అభ్యాసం అయిపోయింది. అక్కడ జాగ్రత్తలోని జాగ్రత్త అని చెప్పి అన్నారు. జాగ్రత్తలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు 2 నిమిషాలు కూర్చో, లేదా 10 శ్వాసల కాలం కూర్చో, 100 శ్వాసల కాలం కూర్చో, పర్ఫెక్ట్గా ఉన్నాను లేదని చూసుకోవాలి. సాధారణంగా వ్యక్తులు ఏదో లాంఛనప్రాయంగా అని చెప్పిన భావంతో కూర్చుంటారు. కూర్చున్నాక ముభావంగా ఉండిపోతారు. ఆ ముభావంలో నిద్ర ఆలోచనలు వచ్చి బాధిస్తూ ఉంటాయి. చాలా మందిలో 100కి 90% చూసినట్లయితే కూర్చున్న కాడి నుంచి ఆలోచనలు చేయటం అనేది అభ్యాసం చేసేసాం. ఒక రకంగా చెప్పాల్సి వస్తే జాగ్రత్త లేదు, దాని యందు తీక్షణత లేదు, ఆ కూర్చున్న సాటే ఉండాలని ఒక నిర్ణయాత్మకం లేదు. ఏదో కూర్చున్నాం, ఈ పూట కూర్చుంటే అయిపోతుంది అని ఒక లాంఛనప్రాయంగా దాన్ని అట్లా ఈ పూట, నిన్న మొన్న అటు మొన్న అట్లా చేసుకుంటూ కూర్చోగానే ఆలోచనలు చేయటం అనేది అభ్యాసం చేశాం. కాబట్టి ఈ పూట కూర్చున్న ఆలోచన, రేపు కూర్చున్న ఆలోచన, ఎల్లుండి కూర్చున్న ఆలోచనలు నడుస్తూ ఉంటుంది. ధ్యానం చేస్తున్నావా అంటే చేస్తున్నాను అంటారు, కానీ ఒకటి అభ్యాసమై లోపల ఉన్నది. కూర్చున్నా కానీ ఆలోచనలు చేసేది అభ్యాసమై ఉంటుంది. ఆ అభ్యాసం చేయకూడదు. ఆలోచనలో తీసేయి, లేచి కూర్చో, అసలు ముందు కాస్త మొహం కడుక్కో, మళ్ళా కూర్చో. అందువల్ల బ్రహ్మని ఆదాయ, బ్రహ్మమునందు మనస్సును ఉంచటము అని చెప్పనంటే ఆ మనస్సు అనేది జ్ఞానికి అది అవలీలగా, అనాయాసముగా, చాలా సూక్ష్మముగా ఆ బ్రహ్మమునందు ఆనందములో లీనం కావటం వస్తుంది. దాని యందే ఉంటాడు. సంగం త్యక్త్వా కరోతి యః, సంగం లేకుండా సంఘాన్ని వదిలి కర్మాని కరోతి, కర్మలు చేస్తూ ఉన్నాడు అనే మాటకేంటి అర్థం అంటే తన స్థితిలో తాను ఉన్నాడు. ఇంద్రియములు అనబడేటువంటి మన యొక్క అధీనంలో తప్పి ప్రవర్తిస్తున్నాయి అనేటువంటి ఆ స్థాయికి పోయాయి అనేటువంటి విషయం ధ్యానం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. వ్యవహారంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అది వ్యవహారంలో పోయే విధానం కాబట్టి అవి వాటి యొక్క ప్రవాహంలోనే వీళ్ళు ఆ ప్రవాహంలో కలిసిపోయారు వీళ్ళు కూడా. ఇప్పుడు బస్సు ఉన్నది, 100 కిలోమీటర్ల వేగంతో పోతా ఉంది, నువ్వు పట్టుకుని ఉంచున్నావు. అట్లాగే నీవు కూడా ఆ వేగంలో కలిసిపోయావు. 100 కిలోమీటర్ల వేగంగా పోయే బస్సు ఒక్కసారి క్షణం బ్రేక్ వేస్తే అద్దాలు కూడా బద్దలు కొట్టుకుని అడుగోపోయి రోడ్డు మీద పడతాయి. అట్లా మనం వ్యవహారంలో ఉన్నటువంటి యొక్క మనము ఇంద్రియముల యొక్క ఆ వేగంలో మనం కలిసిపోయాం కాబట్టి అవి మనకు ఇబ్బంది అనేటువంటి మాట రావటం వల్ల ఎప్పుడైతే మనం అంతర్ముఖం అనే వైపుకు తిరిగామో ఆనాడు మనకేమవుతుంది, ఇవి ఇంత వేగంగా పోయేగా ఉన్నాయని ఆ పూట అర్థమవుతుంది. ఈ వేగంలో కలిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఈ పక్క తిరిగావు అనుకో, ఈ ఇటు పోతా ఉన్నాయి, ఈ పక్క తిరిగావు నువ్వు, అప్పుడు నీకు అర్థమవుతుంది ఎంత వేగంగా గాలిగా ఉన్నాయి. అందువల్ల ఈ మనస్సు ఎన్ని కూడా చంచలంగి మనఃకృష్ణ ప్రమాది అనే పదం. ఎట్లా ప్రమాదం దాటి నది ప్రవహిస్తుందని చెప్పి అంటారు కదా. వరదలు వచ్చినప్పుడు నదీ ప్రవాహం ప్రమాదం దాటి, ప్రమాద అంచులు దాటి ప్రవహిస్తుందా అని చెప్పి అంటల్లా. అట్లా మన యొక్క ఇంద్రియములు కూడా ఆ విధంగా, మనస్సు కానీ ఇంద్రియాలు కానీ ఆ విధంగా ప్రమాద స్థాయిల్లో పరుగులు తీస్తూ ఉన్నాయని చెప్పని అది అర్థం కావాలంటే నువ్వు నివృత్తి మార్గం అవలంబించిన పూట నీకు అర్థమవుతుంది. అది అయినా దానిని నువ్వు రోజువారి అభ్యాసం చేసుకుంటూ వస్తే ఆవేగం సనగిల్లుతుంది. ఈ ప్రక్రియ మనకి వస్తుంది. కాబట్టి ఆ స్థితిలో, ఆ కోణములో సాధకుడైనటువంటి వాడు ప్రయత్నం చేసినప్పుడు బ్రహ్మని ఆదాయ,
ఆ తర్వాత ఇంద్రియములు బ్రహ్మమునందే పెట్టగలిగేటువంటి విధానం అతనికి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇంద్రియములతో సంబంధం పడి లోక వ్యవహారము చేసినా కానీ ఎట్లా ఉంటాడు అనే మాటకి నీటిలో ఉన్న తామరాకు అదొక్కటి ఆయన చూపించదు అక్కడ. ఎందుకంటే అది తప్ప ఆ యొక్క సన్నివేశానికి ఇంకొక పోలిక చూపించే అవకాశం కలగదు. చక్కటి సన్నివేశం, నీటిలో ఉన్నది, నీటితోనే ఉన్నది, నీటిలో పుట్టింది అని ఇవన్నీ కూడా క్రోడీకరించి వీడు కూడా వ్యవహారంలో ఉన్న, సంసారంలో ఉన్న, విషయాల్లో ఉన్న, దేంట్లో ఉన్నా కానీ అంటకుండా తన స్థాయిలో తాను ఉండి పరమాత్మానందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు.